అనంతపురం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అనేక గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హౌసింగ్ బోర్డులో కుప్పకూలిన రాజ్యం ఈ పక్క పడింది అంత అదే కదా అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో చెట్లు కూడా కూలిపోయాయి. ఇళ్ల పైకప్పుల మీద పడినటువంటి దృశ్యాలు కూడా మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. మొత్తంగా నేల కూలినటువంటి వృక్షాలు కూడా మనం చూస్తున్నాం. దీంతో విద్యుత్ సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనాలు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఈదురుగాలుల ధాటి ఏ స్థాయిలో ఉందనేది మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా. గుడ్ మార్నింగ్ రామాంజనేయులు. మొదటి నుంచి ఐఎండీ చెప్తూనే ఉంది ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయని. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మనకి ఎక్కువగా కనిపిస్తుంటే కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు పడతాయి, లేదంటే కనుక ఈదురుగాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, పిడుగులు పడే ఛాన్స్ ఉంటుందని. మెయిన్ గా మనం అనంతపురం జిల్లా విషయానికి వస్తే గనక అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ ఇళ్లలోకి కూడా వాటర్ చేరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. అవి రోడ్లు కాదు, కాలువలను తలపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఒక చెట్టు ఎంత భారీ వృక్షం పూర్తిగా కూడా నేల కొరిగినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చాలా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అధికారులు వెంటనే అక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా నిన్న సృష్టించినటువంటి గాలివాన బీభత్సం కారణంగా అనేక వృక్షాలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది.